ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. మన బెండకాయలు శుభ్రం కడిగి కోసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మధ్యలో ఒక కార్డు పెట్టాను నేను దీనికి. ఏదంటే ఇలా పెట్టాను. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆయిల్ వేసేసి ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇదేంటంటే మనం రోటీతో కానీ రైస్తో కానీ తినొచ్చు. జొన్న రొట్ట రోటీ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కువ గ్రేవీ ఉండదు అనమాట. ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను, జీలకర్ర వేసుకున్నాను అండి. ఫస్ట్ వేయాల్సింది జీలకర్ర, తర్వాత వేసాను. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో మగ్గించుకోవాలి. మేము ఈ కర్రీలో కావాలంటే మీరు ఇంకో యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేను యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు తినాలి, మా పిల్లలు అందుకని. ఇంకో స్మెల్ వస్తుంటే బాగుంటుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిసేపు మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. కొద్దిసేపు మగ్గని అన్నాము. ఫస్ట్ వేద్దామండి, సాల్ట్ వేద్దాం. సాల్ట్ కొద్దిసేపు ఇప్పుడు ఆయిల్లో మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గాక మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిన్న సైజ్ టమాటోస్, మనం చింతపండు వేస్తాం కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం చింతపండు రసం కూడా వేస్తానండి ఇందులో. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోండి, బాగుంటుంది. కొద్దిసేపు మగ్గిద్దాం, తర్వాత కొంచెం వాటర్ వేద్దామండి ఇందులో. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ రెడీ అయింది కదండి, చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా. మనం కొంచెం వాటర్ వేద్దాం. మళ్ళీ మగ్గడానికి వాటర్ కావాలి కదా, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మీరు. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. మూత పెట్టి మగ్గించుకోవాలి మనము. కొంచెం బెండకాయ టమాటా ఉడికాక చింతపండు రసం కొంచెం యాడ్ చేద్దాము. ఒక ఫ్యూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తున్నాను నేను. చూడండి అసలు దగ్గరకు వచ్చింది. స్పెషల్ ఇంగ్రీడియంట్ సోయా చంక్స్ మీల్ మేకర్ వాటర్లో వేసి పెట్టాను, చల్లనీళ్ళలోనే కడిగి ఇందులో వేసేస్తున్నాం. ఈ బెండకాయలో పులుసు, చింతపండు అన్నీ, కారం, ఉప్పు అన్నీ మీల్ మేకర్ లాగేసుకుంటుంది. కొరియాండర్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అన్నీ వేసేసాం కదా. ఒక 2 మినిట్స్లో ఆఫ్ చేసేసాను. చూడండి బెండకాయ మీల్ మేకర్తో కర్రీ చేశాను నేను. ఇది సూప్ లాగా ఉంటుంది, కాకపోతే మరి బెండకాయ చారు లాగా పల్చగా ఉండొద్దు, కొంచెమే గ్రేవీ ఉండాలి. దాంట్లో ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నా స్టైల్లో నచ్చుతుంది మీకు. మనం కర్రీ ప్రిపేర్ చేసాం కదండి, ఇలా ఎక్కువ నేను చెప్పాను కదా, ఎక్కువ కర్రీలాగా ఉండదు, ఎక్కువ సూప్లా ఉండదు, చారులా ఉండదు, కర్రీలా చేస్తా అని. ఇంతే కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. ఇలా
మీరు ఇందులో చెప్పాను కదా, ఇంకో కావాలంటే యాడ్ చేసుకోండి, బెల్లం కావాలంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. నేను యాడ్ చేయలేదు, బట్ ఇలాంటి రెసిపీస్లో మనం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, అందుకే చెప్తున్నాను. చూడండి, ఇందులో మనము మీల్ మేకర్ వేసాం కదా, చిన్న సైజు వేసాను అనమాట నేను. సో దానివల్ల కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వచ్చేసి మనము రోటీతో కానీ చపాతీతో కానీ దేనితోనే తినొచ్చు. కర్రీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.